నర్సంపేట మండల మహాసభలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతోంది. ఈ మహాసభల అనంతరం జిల్లా మహాసభలు, అనంతరం రాష్ట్ర మహాసభలు మేడ్చల్ జిల్లాలో ఈ నెల ఆగస్టు 22వ తేదీ వరకు మేడ్చల్ జిల్లాలోని జగద్గిరిగుట్ట లోపల రాష్ట్ర మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మహాసభ లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి అంశాల మీద చర్చించి కార్యక్రమాలను రూపొందించడం కోసం ఈ మహాసభలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నికల సందర్భంగా అనేక మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ చెప్పినటువంటి మాటలు అమలు చేయడం లేదు. కేంద్రంలో అధికారంలోకి రావడానికంటే ముందు నరేంద్ర మోడీ సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల కింద చెప్పినటువంటి మాట 10 సంవత్సరాల అనంతరం కూడా ఉన్నటువంటి ఉద్యోగాలను ఊడగొడతా ఉన్నారు తప్ప కొత్త ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంతేకాకుండా విద్య, వైద్యం ఇంకా అనేకమైనటువంటి అంశాల లోపల కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ ఉన్నాడు తప్ప మరి పేద వర్గాలకు మేలు చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఉండడం లేదు. కాబట్టి ఈరోజు మేము వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరేదైతే మాటలు చెప్పారో ఉద్యోగాల కల్పన కోసం కానీ, లేదంటే ధరలు తగ్గించేటువంటి అంశం కానీ, లేదంటే ఏదైతే పేద వర్గాలకు ఇల్లు ఇచ్చేటువంటి అంశం కానీ అనేక అంశాలు మీరు చెప్పారు. వాటిని అమలు చేయాలి, లేదంటే మీ మీద ప్రజలు తిరగబడేటువంటి రోజులు వస్తాయని చెప్పి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా అనేక మాటలు చెప్పారు, అనేక స్కీమ్స్ చెప్పారు. కానీ చెప్పినటువంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా అమలు చేయడం లేదు. ఉచిత బస్సు ప్రజలకు తప్ప మిగతా అంశాలు ఇవి కూడా పూర్తి స్థాయి లోపల అమలు చేయడం లేదు. ఈరోజు మహిళలకు సంబంధించి గృహలక్ష్మి స్కీమ్ కావచ్చు, రైతు భరోసా అని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి దాన్ని 12,000కు కుదించి అది పోయిన ఎండాకాలము రైతులకు ఎగబెట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ దఫా మరి రైతు భరోసా డబ్బులు బ్యాంకులో వేయడం జరిగింది. రైతు బీమా, ఇంకా పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కావచ్చు, గ్యాస్ ధర 500 రూపాయలకే ఇస్తామని చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా అవి కేవలం నీటి మూటలుగా మిగిలిపోయినాయి. ఇంకా టైం ఉంది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీకు టైం ఉంది. మీరు చెప్పినటువంటి అంశాలను మీకు ఉన్నటువంటి టైం లోపల అమలు చేయండి. లేదంటే ప్రజలు ఏదైతే కేసీఆర్కి ఏ గతి పట్టించారో, కేసీఆర్ని ఎట్లయితే గతి దించారో అదే గతి మీకు పడుతుంది, ఖబర్దార్ అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. ఇంకా అనేకమైన అంశాలు ఈ ప్రాంతం లోపల నర్సంపేట కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, వరంగల్ ప్రత్యేక జిల్లాగా ఏర్పడ్డ తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా నిర్లక్ష్యానికి గురవుతూ ఉంది. మరి రావాల్సినటువంటి పరిశ్రమలు రావడం లేదు, రావాల్సినటువంటి నీటి ప్రాజెక్టులు రావడం లేదు. అందువల్ల ఎందుకంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించడం లేదు. ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి, ప్రాజెక్టులు తీసుకొచ్చి ఈ ప్రజలను మరి బతుకులను బాగు చేయాల్సినటువంటి వాళ్ళు కేవలం సొంత లాభాల కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం పనిచేస్తూ ఉన్నారు తప్ప పేద ప్రజలు ఏదైతే మరి ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటి అంశాల మీద ఈరోజు ఇక్కడ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కావచ్చు, లేదంటే ప్రజాప్రతినిధులు ఎవరు కూడా పనిచేయడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఖబర్దార్, మీరు చెప్పినటువంటి అనేక అంశాలు వాటన్నిటిని కూడా అమలు చేయాలి. లేని పక్షం లోపల ప్రజలు మీ మీద తిరగబడతారని చెప్పి వారికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు హాజరు కావడం జరిగింది. మరి ప్రతి 3 సంవత్సరాలకు నిర్వహించుకున్నటువంటి మహాసభల్లో గత మహాసభలో ఈ మహాసభ వరకు చేసినటువంటి పోరాటాలను నెమరు వేసుకుంటూ రానున్న 3 సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపైన ఏ విధమైనటువంటి పోరాటాలు నిర్వహించాలన్నటువంటి అంశాలను ఈ మహాసభలో చర్చించుకున్నటువంటి అంశాలను రాష్ట్ర మహాసభలో చర్చలో పెట్టి అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 సంవత్సరాల పాటు పోరాటం చేయడం కోసం ఈ యొక్క మహాసభలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే మా ధ్యేయమని చెప్పి ప్రజల ఖాతాలలో 15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ధరలను విపరీతంగా పెంచడం వల్ల సామాన్య ప్రజలు నిత్యావసర వస్తువుల ధరలు
పెరగడం వల్ల 3 పూటలు తినలేనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయడం జరుగుతూ ఉన్నది. మరి బీజేపీ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మత ఉన్మాదాన్ని ప్రేరేపించి, మతోన్మాదాన్ని ప్రజల్లోకి చొప్పించి, ప్రజల మనోభావాల పైన మరి ఓటు బ్యాంకును చేసుకొని ఓట్ల ద్వారా గెలుపొంది ఈ దేశాన్ని పరిపాలించాలని చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి రానున్నటువంటి రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను సక్రమంగా అమలు చేయాలని చెప్పి, ప్రజల్లో ఇప్పటికే అసంతృప్తి పెరుగుతూ ఉందని చెప్పి, ఆ అసంతృప్తి పోయే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క 6 గ్యారంటీలను అమలు చేసి ప్రజల యొక్క మన్ననను పొందే విధంగా వాళ్ళ యొక్క మరి పరిపాలన ఉండాలి. లేకుంటే రానున్నటువంటి రోజుల్లో గత ప్రభుత్వాలకు ఏ విధమైనటువంటి పనిష్మెంట్ జరిగిందో ఈ ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పంజాబ్ రమేష్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు.